హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టీ టైమ్ స్నాక్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ ఆలూ పఫ్స్ చేసి చూపిస్తానండి. ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బేకరీలో కొనుక్కునే పఫ్స్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చెప్తాను, చూడండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 కప్పుల మైదా పిండి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేడి చేసి వేస్తున్నాను. ఒకవేళ మీకు బటర్ లేకపోతే ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. ఇవన్నీ వేసి ముందు పిండికి బటరు అలాగే ఉప్పు పట్టేలాగా ఒక 2 నిమిషాలు పిండికి పట్టిస్తూ రుద్ది కలపండి. ఇలా కలపడం వల్ల మనకు పఫ్స్ అనేది గుల్లగా వస్తాయండి. వెంటనే వాటర్ వేయకుండా ఒకసారి ఇవి 3 మిక్స్ చేసి మనం చేతితో ఇలా ముద్ద చుట్టినప్పుడు ఉండలాగా అవ్వాలి. అయితే పర్ఫెక్ట్గా మనం కలిపినట్టు. ఇప్పుడు దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకుంటూ ఇప్పుడు చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి. కొంచెం చూసుకుంటూ మనకు చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం. ఒక 3 బంగాళదుంపల్ని ప్లెయిన్గా వట్టి వాటర్లో వేసి ఉడకబెట్టాను. సాల్ట్ అది ఏమి వేయకుండా పీల్ తీసేసి ఇలా చేతితో మంచిగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక గుప్పడు కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం. ఒకవేళ మీకు కారం ఇష్టం లేదంటే గ్రీన్ చిల్లీ ఒక 2-3 కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను చాట్ మసాలా వేస్తున్నాను. ఇవన్నీ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ కలిసే ఇలా పిండి ముందుగానే కలిపి పెట్టుకొని లోపల స్టఫింగ్ అనేది మనకు ఖాళీ ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వస్తారు అనుకున్నప్పుడు కానీ ఇవి చేసి పెట్టుకుంటే వాళ్ళు రాగానే వేడివేడిగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేస్తున్నానండి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి దీన్ని మనం ఒక లిక్విడ్ ఫామ్లో దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇది మనకి పైన బైండింగ్కి ఉపయోగపడుతుంది. చక్కగా ఆయిల్ కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని 5 ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని దీన్ని చపాతీలాగా మనం సన్నగా వీలైనంత సన్నగా ఈ చపాతీని రోల్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అప్లై చేయండి, పొడి పిండి వేయకుండా. ఇలా కొంచెం ఆయిల్ రాసుకుంటూ వీలైనంత పల్చగా రౌండ్గా చపాతీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి. ఇలా 5 చపాతీలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంతే పల్చగా ఉండాలండి. మరీ లావుగా ఉండకూడదు, మరి సన్నగా ఉండకూడదు. ఇలా చేసి పెట్టుకొని మనం 5 చపాతీలను ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మధ్యలో మనం ముందుగా లిక్విడ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఈవెన్గా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేస్తూ మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని ఒకదాని మీద ఒకటి 5 లేయర్లుగా వేయాలండి. ఇలా ఒకదాని మీద ఒకటి 5 చపాతీలు వేసిన తర్వాత మరొకసారి పైన మనం ముందుగా కలిపెట్టుకున్న లిక్విడ్ని వేసుకొని మంచిగా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా మొత్తం చపాతీ అంతా అంటుకునేలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి పఫ్ అనేది చక్కగా పొంగుతుందండి. ఇలా పొంగిన తర్వాత చపాతీని అటు నుంచి హాఫ్గా మడత పెట్టండి. మడత పెట్టి మరొకసారి మనం ముందుగా కలుపుకున్న లిక్విడ్ని మరొకసారి వేయండి. ఇలా వేయడం ద్వారా మనకి పఫ్ అనేది లేయర్లుగా చక్కగా పొంగుతుంది, కనబడుతుందండి. లేకపోతే కనబడదు అనమాట, పొంగదు కూడా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరొకసారి ఫోల్డ్ చేసి ఒక చపాతీ ముద్దలాగా మనము చేసుకోవాలన్నమాట. ఇదొక్కటే కొంచెం ప్రాసెస్ అండి. ఇదొక్క స్టెప్ మనం కరెక్ట్గా ఫాలో అయ్యామంటే మనకు పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు మనమే చేసామా అన్నట్టుగా ఉంటుంది. మనకి ఇప్పుడు బేకరీలో కూడా అంత హైజెనిక్గా చేయట్లేదు, నిల్వ ఉంటున్నాయి. కాబట్టి మనమే ఇట్లా 1-2 సార్లు ట్రై చేసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఈ లోపల స్టఫింగ్ ఆలు బదులు ఏదన్నా ఎగ్ బుర్జీ పెట్టుకోవచ్చు, పన్నీర్ పెట్టుకోవచ్చు, సోయా చంక్స్ పెట్టుకోవచ్చు, ఇలా ఏదో ఒక్కటి పెట్టుకోవచ్చు. మనం చేసిన పిండిని మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా ఒక చపాతీలాగా పొడవుగా చేసుకొని 4 సైడ్లు ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. మరొకసారి మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఇవి 6 అవుతాయండి పఫ్లు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క ఇలా తీసుకొని మరొకసారి దీన్ని పల్చగా పైన రుద్దండి. గట్టిగా రుద్దితే పొంగదనమాట. కొంచెం ఈవెన్గా వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
ఎడ్జెస్కి వాటరు చేత్తో అప్లై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం లోపల ఆలు మిక్చరు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా మధ్యలో పెట్టి మధ్యలో ఒక ఫింగర్ పెట్టి అటు ఎడ్జెస్ ఇటు ఎడ్జెస్ ఆపోజిట్ సైడ్స్ క్లోజ్ చేయండి. మరొకసారి అటు సైడ్ ఎడ్జు ఇటు సైడ్ ఎడ్జు మధ్యలో వేలు పెట్టి ఇట్లా క్లోజ్ చేసేయండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఎగ్ పఫ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఎప్పుడూ ఒకటేసారి కాకుండా ఇలా ట్రై చేయండి, ఈసారి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండొద్దు, మీడియం హీట్ ఉన్నప్పుడే వీటిని ఒక్కొక్కటిగా వేసేయండి. ఆయిల్ వేడెక్కే కొద్దీ మనకి పఫ్స్ అనేది వాటంతట అవే పొంగుతూ ఇలా ఉబ్బుతాయి. చూడండి, ఇప్పుడు వీటిని రెండో సైడు టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనము చేసుకోవచ్చు. ఈవినింగ్ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, పిల్లల బర్త్డే అప్పుడైనా ఇలా చేసి మనము పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈసారి ఆలు పఫ్స్ ట్రై చేసినప్పుడు మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి, ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఆలు పఫ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.